నూనె వంకాయ రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ కూర చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉండే కర్రీ అండి. సూపర్గా ఉంటుందండి. దీన్నే గుత్తి వంకాయ కూర అని కూడా అంటారు. ఇదైతే రాయలసీమలో నూనె వంకాయ కూర అంటారు అన్నమాట. సూపర్గా ఉండే కర్రీ అండి ఇది. నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే వచ్చి రాయలసీమలో నూనె వంకాయ కూర అంటారండి. గుత్తి వంకాయ కూర ఆంధ్రాలో గుత్తి వంకాయ అంటారు. అది డిఫరెంట్గా ఉంటుంది. ఇది రాయలసీమలో నూనె వంకాయ కూర చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి వంకాయలు, లేతగా ఉండే వంకాయలు తీసుకోవాలండి. అండ్ మసాలాకు వచ్చి ఆనియన్స్, కొబ్బరి, వేరుశనగ గింజలు, వెల్లుల్లిపాయలు. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేస్తే కనుక కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వచ్చి 3 లవంగాలు, అంటే ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం ఒక 2 కానీ 3 కానీ. 3 లవంగాలు, ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీటితో పాటు ఇప్పుడు నేను ఏం వేసాను, కొబ్బరి, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అండ్ 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక ఇలాచీ వేసాను. దాంతోపాటు కావాల్సినంత కారం, కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది, మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా ఇందులో వేసేసుకోవడమేనండి. అండ్ పసుపు అండ్ ఇది వచ్చి నేను పులుసు మసాలా పొడి అని చెప్పాను కదండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక ధనియాల పొడి వేసుకోండి. ఇందులో అయితే అన్నీ ఉంటాయండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇందులో ఏమేమి ఉంటాయి అని. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కరివేపాకు, బియ్యం అన్నీ ఉంటాయండి. అన్నీ వేసి చేసిన ఒక 1/2 కేజీ ధనియాలు అనమాట. 1/2 కేజీ ధనియాలకి 50 గ్రాముల చొప్పున ఈ జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఈ పప్పులు అన్నీ ఒక సాంబార్ బొల్లాగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. లేదంటే మిల్లుకైనా ఆడించుకోవచ్చు. ఇదొక ఇందులోకి బాగుంటుందండి. పులుసు వేసి అన్నిటిలోకి ఇది వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది దీనికి. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు అండి. ఈ చింతపండు కూడా వేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలండి. గింజలు లేకుండా ఉన్నాయో లేదో చూసుకుని టేస్ట్కి సరిపడా, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే కరెక్ట్గానే వేస్తున్నాను, సరిపోయేటట్టు. ఈ మసాలాకి, ఈ వంకాయలకి పులుపు సరిపోయేటట్టు నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసుకున్నాం, ఇంకా వేసుకోలేదంటూ ఏమీ లేదు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసేయాలండి, గ్రైండ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇట్లా గుత్తులుగా కట్ చేసుకోవాలి వంకాయల్ని. ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక 2 టమాటాలు కూడా కావాలి. ఇవి ఇలా కట్ చేసి ముక్కలుగా వేసుకోవచ్చు, లేదంటే కనుక మిక్సీలో ఒక తిప్పేయచ్చు. ఇవి కూడా కావాలి. ఇప్పుడు ఎట్లా చేయాలో ప్రొసీజర్ చూద్దాం. కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కంపల్సరీగా వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడాలి. ఫ్రెండ్, మసాలా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఓ పక్కన ఆవాలు వేసుకున్నాను కదా, ఆవాలు స్టార్ట్ అవుతుంది. ఆవాలు చిటపటలాడాలండి. ఆవాలు చిటపటలాడితేనే మనకి టేస్ట్ బాగుంటుంది, కర్రీ టేస్ట్. లేదంటే చేదుగా ఉంటుందండి కూర, బాగోదు. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్ అండ్ కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కంపల్సరీగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసుకున్నానండి. ఆనియన్, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత వంకాయలు వేసుకున్నాను. వంకాయలు ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుకోవాలి. ఈ వంకాయలతో పాటు ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. అంటే వంకాయలు ఈ మసాలా కూడా ఫ్రై అవ్వాలండి. ఈ మసాలాతో పాటు ఫ్రై అవుతుంది అనమాట వంకాయ కూడా. వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇది వేస్తే ఏంటంటే మరీ బాగా వేగిపోతాయి వంకాయలు. ఈ మసాలా కూడా దీంతో పాటే వేగితే బాగుంటుందండి. లేత వంకాయలే కదా, తొందరగా వేగిపోతాయి అన్నమాట.
ఒకవేళ కొంచెం ముదరగా ఉన్నాయి ఉడకవు అంటే అప్పుడు వేయించుకోండి బాగా. ఇవైతే లేత వంకాయలే కాబట్టి వంకాయలు అంతా బాగా ఫ్రై అయ్యేంతవరకు అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే ఆయిల్ తేరేంత వరకు సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. దట్టు బయట ఉన్నా కూడా 2 రోజులైనా కూడా పాడవదనమాట, ఫ్రెష్గానే ఉంటుంది. ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇలా టమాటాని ఒక టమాటా ఒకటి కానీ 2 కానీ మన క్వాంటిటీని బట్టి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో ఒక తిప్పుకోవచ్చు. ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా ఈ వంకాయలో, నేను సిమ్లో పెట్టేశానండి. ఎందుకంటే హైలో పెట్టామనుకో మాడిపోతుంది అనమాట ఇది. అందుకని నేను సిమ్లో పెట్టుకున్నాను. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండనివ్వాలన్నమాట, ఆయిల్ తేరేంత వరకు. నేను ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే ఆయిల్ వేస్తేనే కూరలు అనేవి బాగుంటాయి. మనం తినేది ఒక రవ్వ ఒక పూట తింటాము, అది కూడా బాగా తినాలి కదా, కొంచెం టేస్టీగా మంచిగా తినాలి. మనం వాడుకునే సన్ఫ్లవర్ ఆయిల్, అందులో ఏమీ బలం ఉండదు. ఒకవేళ నువ్వుల నూనె అయితే కొంచెం కొలెస్ట్రాల్ ఉంటుందని అనుకోవచ్చు, కానీ మనం వాడేది సన్ఫ్లవరే కాబట్టి అందులో ఏముంటుందండి, ఒక రవ్వ ఆయిల్ ఎక్కువైనా ఏమీ కాదు. నేనైతే ఆయిల్ ఎక్కువే వేస్తాను. ఇది ఆయిల్ తేరేంత వరకు ఇట్లా మగ్గ పెట్టుకోవాలన్నమాట, మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇట్లా ఒక టమాటా కట్ చేసుకున్నాను కదా నేను, అది ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని చూడండి, అడుగు అంటట్లేదు ఎక్కడ. సిమ్లో పెడితే ఏంటంటే ఇట్లా అడుగు అంటుంది అనమాట, లేదంటే మాడిపోతుందండి. మీరు గబగబా అయిపోవాలి అనుకుంటే కనుక హైలో పెడితే ఏమవుతుందంటే మీరు ఇక్కడే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా, ఆయిల్ తేలుతుంది. అలా ఆయిల్ తేలేంత వరకు కూడా సిమ్లో పెట్టి మూత పెట్టేశారంటే బాగా ఫ్రై అవుతుందండి, చాలా బాగుంటుంది ఈ కూర. ఫ్రెండ్స్, నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. ఇలా ఫ్రై అవుతుంది చూసారా, ఆయిల్ అంతా బాగా ఫ్రై అవుతుంది, పైన తేలుతుంది ఆయిల్, ఇంకా వేగిపోయింది అనమాట. ఇదంతా బాగా వేగింది. ఇప్పుడు వాటర్ వేసేసుకోవడమేనండి. ఇట్లా వేగిన తర్వాత వాటర్ వేసేసుకోవచ్చు. దీని మిక్సీ పట్టిన గిన్నె ఉంది కదా, అందులోనే నేను వాటర్ వేసుకున్నాను. ఇదేంటంటే మరీ పలుచగా ఉండకూడదండి. ఒకవేళ సంగటిలోకి అయితే కొంచెం పలుచగా ఉన్నా పర్వాలేదు. నేను రైస్లోకి చేస్తున్నాను ఈరోజు, అందుకని వంకాయ ఉడికేదాన్ని బట్టి మనం నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇందులోనే మనం చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టేసాం కదండి. ఒకసారి ఇప్పుడు చింతపండు, పులుపు, కారం, ఉప్పు సరిపోయినాయో లేదో చూసుకుని ఒకవేళ ఏమన్నా వేయాలి అంటే కనుక వేసుకోవచ్చండి. ఇక్కడ చింతపండు అయితే వేసే అవసరం ఉండదు, కొంచెం తక్కువైనా కూడా బాగానే ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఉప్పు కారం మాత్రం చెక్ చేసుకోవాలి మీరు, అందాజుగా ఎంత వేసేస్తాం కదా మనం చెక్ చేసుకుని. నేనైతే కుక్కర్లోనే విజిల్ పెట్టేస్తానండి, ఒక 2-3 విజిల్స్ పెట్టేస్తాను. ఇక్కడే ఉండి ఉడకబెడతా ఉంటే అడుగుని మాడుతూ ఉంటుంది, చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే కుక్కర్లో అయితే 2-3 విజిల్స్ వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయిద్ది అనమాట. ఫ్రెండ్స్, నేను ఉప్పు కొంచెం తక్కువైంది, ఉప్పు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుంటానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఇట్లా ఉడికిందండి. నేను ఇంకా ఏమీ కలపలేదు, జస్ట్ విజిల్ తీసాను అంతే. ఇట్లా ఆయిల్ అంతా తేరి ఇది చేపల పులుసు కంటే కూడా సూపర్గా ఉంటుందండి. సేమ్ చేపల పులుసు తిన్నట్టే ఉంటుంది. ఈరోజు శివరాత్రి, అట్లా చెప్పకూడదు కానీ సేమ్ చాలా బాగుంటుందండి. నూనెంకాయ కూర మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయండి. నేను వాటర్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకుని విజిల్ పెట్టుకున్నాను. ఇదేంటంటే కరివేపాకు కంపల్సరీగా వేసుకోవాలండి, అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుంది. ఇది సంగటిలోకి, చపాతీ పుల్కాలోకి, రోటీలోకి, అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు నేను పెడతాను. ఇది కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకమైన వంటలు కాకుండా ఇలా కొత్తగా కూడా మీరు ట్రై చేయండి, అప్పుడే ఈ టేస్ట్ కూడా మీకు ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ నచ్చితే కనుక ఇలాగే మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి, జస్ట్ మసాలా రెడీ చేసుకుంటే చాలు, ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట. వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.